ఒక్కసారి ఆ యుద్ధ భూమిలోంచి విన్నిచ్చి ఇంకా అర్జునుడి ముందు నిలబడితే చంపేస్తాడని అదే పరుగు కింద యుద్ధ భూమిలోంచి వెనక్కి తిరిగి కర్ణుడు పారిపోయాడు. పారిపోతే ఆ కూర్చున్నటువంటి ఉత్తరుడు రథానికి సారథ్యం చేస్తున్నవాడు చూసి, ఇంత గొప్పవాడంటాడు, ఇన్ని బీరాలు పలుకుతాడు, ఇంత యుద్ధం చేస్తానంటాడు, ఇటువంటి వాడు ఇలా పారిపోతున్నాడు అర్జునుడు బాణాలు వేస్తుంటేనని విడిచిపెట్టకుండా శర పరంపర ప్రయోగం చేస్తుంటే సైన్యం మీద, కర్ణ నిన్ను నమ్ముకున్నాం, నువ్వేమిటి అలా పారిపోతున్నావన్నా వినకుండా ఆగకుండా పారిపోతున్న కర్ణుణ్ణి చూసి పెద్ద కేకలేస్తూ ఉత్తర కుమారుడు నవ్వేట్టే, అదేమిటి అలా పారిపోతున్నావు కర్ణ నువ్వని. ఇంత భయంతో పారిపోతుంటే ఆయన వెనక్కి తిరిగన్నాడు ఉత్తర కుమారుడు, ఈ యుద్ధం ఏమిటి, ఈ బాణాలు ఏమిటి, అస్త్రాలు ఏమిటి, కళ్ళు మిరిమిట్లు కొమ్ముతున్నాయి, చేతులు వణికిపోతున్నాయి, గొంతు తడి అరిపోయింది, దాహం వేసేస్తోంది, అయ్య బాబోయ్ నేను ఇటువంటి యుద్ధం చూడలేదు, అర్జున ఇంకా ఈ యుద్ధం ఆపేసి ఇంటికి వెళ్ళిపోదాం, ఆవుల్ని గెలిచేశాం కదా, నువ్వు ఏమీ నిరుత్సాహపడకో, పరమోత్సాహంతో ముందుకు పద, రాజుని పట్టాలి కదా అన్నాడు. అని ఆయన రథం ఎప్పుడైతే దుర్యోధనుడి దగ్గరికి వెడుతోందో, ఇప్పుడు మరి కర్ణుడు లేడు, ఇన్ని బీరాలు పలికినవాడు కాబట్టి ద్రోణాచార్యుల వారు అడ్డొచ్చాడు. అడ్డొచ్చి దుర్యోధనుడికి అర్జునుడికి మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. అంటే ఇప్పుడు ద్రోణుడితో యుద్ధం తప్పదు. అప్పుడు అన్నాడు ఉత్తర కుమారుడితోటి, తన తనయు కంటే నెమ్మన మున నాకుం గూర్చు భావమున గురులకు మార్కునియదము రాచధర్మంబున కీడున చేసి ఇంత పుట్టగవలసిన. ఎటువంటి వాడో తెలుసా ఈ ద్రోణాచార్యుల వారు? తన తనయుల కంటే నెమ్మనమున నాకుం కూర్చు భావమున గురులకు మార్కునియదము రాచధర్మంబు. తన కడుపున పుట్టినటువంటి కొడుకు కన్నా నాకు ఎక్కువ విద్య నేర్పాడు, అంత ప్రేమించాడు నన్ను. కానీ దిక్కుమాలిన రాజధర్మం ఏం చేస్తాను, క్షత్రియ ధర్మం తప్పదు, వెయ్యాలి ద్రోణాచార్యుల వారి మీద బాణం. చూశావా, ఇంతగా ఇటువంటి పనులు చెయ్యవలసి వస్తుంది కాబట్టే, గురువు మీద కూడా బాణం వెయ్యవలసి వస్తుంది కాబట్టే ఏ రాసరికపు పుట్టు కంటే నాకు అంత అసహ్యం అన్నాడు. అర్జునుడంతటి మహాక్షత్రియుడు తాను క్షత్రియుడిగా పుట్టినందుకు అసహ్యించుకున్నది ఎప్పుడంటే గురువు గారి మీద బాణం వేయవలసి వస్తే. అంటే గురువుని ఎంత గౌరవించిందో ఈ లోకం చూడండి అని. అడవుల పెద్దయు కాలం విడుముల గుడిచితిమి, మాకు ఇది దరియని ఇప్పుడు వచ్చితిమి, విపన్నులయడ కృపచేయుటయా లెస్స ఈ రలగకుడి. ద్రోణాచార్యుల వారిని చూసి అన్నాడు, అయ్యా గురువర్య, 12 సంవత్సరములు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఇన్ని కష్టాలు పడ్డాము. కష్టాలు పడి 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 ఇన్నాళ్ళకి అజ్ఞాతవాసం పూర్తయిందని పైకొచ్చాం. మీ ముందు ఎంతటి వాణ్ణి, నా మీద బాణ పరంపర కురిపించి నన్ను ఇబ్బంది పెట్టకండే. నేనెంతటి వాణ్ణి కనుక మీ మీద యుద్ధం చేయడానికి? తప్పక మీరు దుర్యోధనుడికి అడ్డు నించున్నారు కాబట్టి మన ఇద్దరం యుద్ధం చేయవలసి వస్తుంది. కాబట్టి నా కష్టాన్ని అర్థం చేసుకోండి అన్నాడు. అంటే నిజంగా ద్రోణునితో పోరాడలేనివాడు కాడు, పిరికితనం ఉన్నవాడు కాడు. కానీ గురువుగారితో ఎంత మర్యాదగా మాట్లాడాడో, తాను గురువుగారి ముందు ఎంత చిన్నవాణ్ణని చెప్పుకున్నాడో చూడండి. ఎప్పుడూ నాకు కావలసింది మీ దయ అంతే తప్ప గురువుగారు నా మీద కోపంతో మాత్రం యుద్ధం చేయకండి. ఎందుకని తొందరపడి నేను ఒకవేళ ఎక్కువ బాణాలు వేసేసినా, గురువుగారు పాపం ఏదో ఇన్నాళ్ళు కష్టపడి పైకి వచ్చాడు, కోపంతో ఉన్నాడు అనుకుని వదిలిపెట్టండి తప్ప మీరు నా మీద కోపగించకండి, అధిక్షేపించినట్టు భావన చేయకండి అని ఆ ద్రోణాచార్యుల వారు అర్జునుడికి యుద్ధం ప్రారంభమైంది. దివ్యమైనటువంటి అస్త్రములను ప్రయోగించాడు ద్రోణాచార్యుల వారు. అన్నిటినీ ఉపసంహారం చేసేశాడు అర్జునుడు. అసలు వాళ్ళిద్దరి యుద్ధం చూసి దేవతలు ఋషులు కూడా ఆకాశంలో అలా నిలబడిపోయారు. అబ్బా ఏమి గురు శిష్యుల యొక్క యుద్ధం అని. అన్ని లక్షల బాణములు ఆయన విడిచిపెట్టాడు, ఇన్ని లక్షల బాణములతో వాటిని దారి ఆకాశంలోనే కొట్టేశాడు అర్జునుడు. చిట్ట చివరికి ఇంత గొప్ప ద్రోణాచార్యుల వారిని కూడా తన బాణ పరంపర చేత కప్పేస్తుంటే అలిసిపోయినటువంటి ద్రోణాచార్యుల వారు, ఏమి యుద్ధం, ఏమి తేజస్సు, నిమిష నిమిషానికి పెరిగిపోతున్నాడు, నేను పెద్దవాణ్ణి అయిపోయాను, అలిసిపోయాను, నేను బడలిపోతున్నాను, నేను కొట్టలేకపోతున్నాను, ఆయనేమో నిమిష నిమిషానికి ఆయన శక్తి పెరిగిపోతోంది, ఏమి పిల్లవాడని ఓర్చుకుని యుద్ధం చేస్తున్నట్ట. తండ్రి అలిసిపోయాడు, ఇంకా యుద్ధం చేయలేకపోతున్నాడు, అర్జునుడు పెచ్చరిల్లిపోతున్నాడు, ఏ ప్రమాదం వస్తుందోనని గబగబా అశ్వత్థామ తన రథాన్ని పట్టుకుని వచ్చి అర్జునుడి మీద బాణం వేశాడు.
అంటే ఆగక్కడ ద్రోణుడి మీద, నా మీదకి రా